మరి మా గుండు బాస్ మురళికి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? పిల్లలకి పేర్లు పెట్టేటప్పుడు పెద్దవాళ్ళ కన్వర్సేషన్ ఎలా ఉంటది? బాగా సరే, ఫస్ట్ మన ఇంట్లో జరిగేటువంటి ఫస్ట్ ఫంక్షన్ అదే. పిల్లలు పుడితే ఫస్ట్ జరిగేది కామన్ గా. పూర్వం మంచి మంచి అంటే ప్రతిదానికి మగాళ్ళకైతే పక్కన అయ్యా అని ఉండేది, ఆడపిల్లలకైతే అమ్మ అని ఉండేది. ఎందుకంటే అందరినీ అమ్మ అయ్యా అని చూసుకునేవాళ్ళు కాబట్టి. ఇప్పుడేం లేదు. ఇప్పుడు టింకు, పింకు, డ్రాష్, గ్యాష్ ఇలాగే పిల్లలు పేర్లు పెట్టుకునేటప్పుడు నేను అందరినో మొక్కుకుంటే పుట్టాడు ఏడుకొండల వెంకన్న స్వామి పేరు మీద వీడికి వెంకీ అని పేరు పెడతాం. వద్దు, వెంకీ ఇస్ మంకీ, వద్దు, ఆ పేరే వద్దు అసలు, మాకు అసలు వద్దు. ఇంకేమైనా పేరు పెడదాం అని సీను, ఆ పేరుకి అంత సీన్ లేదు, వద్దు. అవినాష్ ఎలా ఉంటుందండి చూడండి ఒకసారి. అవినాయాష్ అసలు వద్దే వద్దు ఆ పేరు. సుడిగాలి సుధీర్. మనుషులకు మనుషుల పేర్లు పెట్టాలి కానీ ఏ పేర్లు పెడితే ఆ పేర్లు పెడతారా? ఏమండి శుభ్రంగా మాతో పెట్టండి మహేష్ బాబు. మీతో మేమెందుకు పెడతామండి? యాంకర్ రవి అని పెడితే ఎలా ఉంటదండి? ఏంటంటే ట్యాంకర్ లా ఉంటాడు వీడు. యాంకర్ వద్దు మనకు అసలు. లాస్ట్ కి అన్ని ఫిక్స్ అయిపోతాయి. ఒక మంచి ట్రెండీగా ఉండే పేరు ఎంచుతాడు ఫాదర్. బాస్కి. ఇప్పుడు బానే ఉంది బాస్కి. తర్వాత పెద్ద అయిన తర్వాత బాస్కి తాతయ్య అంటే ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించుకో. ఇంకా పాష్ ఉంటుంది, ట్రెండింగ్ ఉంటుంది. బాస్కి తాత. ఏ బాస్కి తాత? ఏం బాస్కి అంటే ఇప్పుడు ట్రెండ్ ఎట్లా మారుతా అంటే అప్పుడు తాతయ్య అమ్మమ్మలు ఉండవు. ఏ బాస్కి ఎప్పుడు పోతున్నావు పైకి? అసలు ఇప్పుడు పెట్టుకున్న పేర్లు ముసలైన తర్వాత ఇప్పుడు ప్రవీణ్ అని పెట్టారు. ప్రవీణ్ తాతయ్య అంటే బాగుండదు తర్వాత. కాబట్టి వీళ్ళందరూ పిలవడానికి సింపుల్ గా బుజ్జి అని పిలుచుకుంటారు, తర్వాత పేరు డిసైడ్ చేసుకుంటారు.